హాయ్ ఫ్రెండ్స్, గీతాకరణం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా మన జీవితం సాఫల్యం చెందాలి, విజయవంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం కదా. మనిషి జన్మించింది కూడా జన్మ సాఫల్యత కోసమే ఫ్రెండ్స్. మనం శ్వాసిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, వయస్సు పెంచుకుంటూ ఉన్నాం, సమాధికి చేరువవుతూ ఉన్నాం. కానీ ఇదొక్కటే జీవితం కాదు ఫ్రెండ్స్. ఊయల నుంచి సమాధికి చేరే కాలంలో నెమ్మదిగా 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 మరణానికి చేరువవుతున్నాం. మన చుట్టూ కోట్లాది మంది కూడా ఇలాంటి మరణానికి చేరువవుతూ ఉన్నారు. జీవితం అంటే ఏంటో తెలియటం లేదు మనకి. సో జీవితం అంటే ఏంటో ముందు అర్థం చేసుకోవాలి. మనం చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు పెరుగుతూనే ఉంది ఈ శరీరం. వార్ధక్యాన్ని పొందే పెరుగుదల కాకూడదు మన పెరుగుదల. అది పైకి పెరిగేదై ఉండాలి. వార్ధక్యాన్ని పొందే పెరుగుదల ఏ పశువైనా పొందగలదు. అంటే చిన్నపిల్లల నుంచి శరీరంలో మార్పులు వస్తూనే ఉంటాయి ముసలి వాళ్ళ వరకు. అది ఆ పెరుగుదల ఎవరైనా చేయొచ్చు. పైకి పెరగడం అంటే కేవలం మానవులకి మాత్రమే పరిమితమైంది ఫ్రెండ్స్. పైకి పెరగడం అంటే క్షణక్షణము జీవన మూలంలోకి ఇంకా 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 లోతుల్లోకి ప్రవేశించటమే. అంటే మరణానికి దూరం కావటం. మనం మన లోతుల్లోకి ప్రవేశించే కొద్దీ మనలోనే ఉన్న అమరత్వాన్ని మనం అర్థం చేసుకోగలము. మనం మరణానికి దూరంగా పోతున్నట్లు గ్రహిస్తాము. అలా మన లోపలికి వెళ్ళడం ద్వారా మరొకటి గ్రహిస్తాం. ఏమి అంటే మరణం అంటే కేవలం దుస్తులు మార్చుకోవటమేనని, ఒక ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లో ప్రవేశించటమని, రూపాలు మార్చటం అనేది, చావనేది అసలు లేనే లేదని గ్రహిస్తాము. అది పెరగడం అంటే ఫ్రెండ్స్. పైకి పెరగడం అంటే ఏమిటో ఒక వృక్షాన్ని గమనిస్తే తెలుస్తుంది. వృక్షం పైకి పెరిగే కొద్దీ దాని వేళ్ళు కూడా భూమి లోపలికి పోతూనే ఉంటాయి కదా. జీవితంలో పైకి పెరగడం అంటే నీ లోపల నువ్వు వెళ్ళడమే. నీ మూలం అక్కడే ఉంది. జీవితానికి మొట్టమొదటి ముఖ్యాంశం ధ్యానం. మిగతావన్నీ తర్వాతే. ధ్యానానికి అనువైన కాలం బాల్యము. వయస్సు పైబడే కొద్దీ మరణానికి చేరువవుతావు. ధ్యానానికి మరింత కష్టమవుతుంది. వయసు పెరిగే కొద్దీ ధ్యానం చేయడం కష్టమవుతుంది ఫ్రెండ్స్. కూర్చోలేకపోతున్నాం, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ధ్యానము అంటే నీ అమరత్వంలోకి, నీ శాశ్వత్వంలోకి, నీ దైవత్వంలోకి ప్రవేశించటమే. అదే ధ్యానం అంటే ఫ్రెండ్స్. అది ఆ విషయ పరిజ్ఞానం అనే బరువు, మతాలు కులాలు అన్న బరువు, విద్య అనే బరువు, అన్ని రకాల చెత్త బరువులంతా ఇంకా ఆ బాల్యంలో వారిపైన మోపబడలేదు. ఆ బాల్యం ఇంకా అమాయకత్వంలోనే ఉంది. అమాయకత్వం పరిపూర్ణ తృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి అత్యాశలుండవు. ఎగురుతున్న పక్షి, రంగురంగుల సీతాకోకచిలుక అతడిని మంత్రముగ్ధుని చేస్తాయి. ఆకాశంలో ఇంద్రధనుస్సు కన్నా అర్థవంతమైనది, విలువైనది ఆ బాలుడికి ఏమీ కనిపించదు.
అలాగే రాత్రి ఆకాశం, అందులో తారలు, తారలకు ఇంకా సుదూరంగా మినుకు మినుకుమంటూ కనిపించని మరిన్ని తారలు. ఇవన్నీ అమాయకత్వంతో ఉన్న భాగ్యవంతం. అజ్ఞానం అన్నది బీదతనం, యాచకత్వం. అది కావాలి, ఇది కావాలి, గౌరవించబడాలి, సంపద కావాలి, అధికారం కావాలి, అన్నీ కావాలి. అజ్ఞానం కోరిక అనే దారిలో ముందుకు కదులుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అమాయకత్వము కోరికకు అతీతమైనది. ధ్యానము విచిత్రమైన శస్త్రచికిత్స లాంటిది ఫ్రెండ్స్. నీ మూలాన్ని సంరక్షించేందుకు నీవి కాని వాటన్నిటినీ ఖండించి తొలగిస్తుంది. ధ్యానము నీవి కాని వాటన్నిటినీ దహించి నిన్ను వాయువులో సూర్యకిరణాల కింద నిలబెడుతుంది. జీవితాన్ని పొందాలి ఫ్రెండ్స్, అన్వేషించాలి. అది కావాలి, ఇది కావాలి, ఎమ్మెల్యే కావాలి, చీఫ్ మినిస్టర్ కావాలి, ఇలాంటి కోరికలు పనికిరాదు. కేవలం అన్వేషణ. ఏం అన్వేషణ? నేనెవరిని అనే తెలుసుకునే తపన రావాలి. తానెవరో తెలియని వారు మరొకరు కావాలని ప్రయత్నించడం ఎంత విచిత్రం కదా. నేనెవరో నాకు తెలీదు, కానీ నేను ఎమ్మెల్యే కావాలని కోరుకోవడం ఎంత విచిత్రం. తన ఉనికిని తాను కనుక్కోవడమే జీవితానికి ప్రారంభం. కొత్త అనుభవం, కొత్త ఆనందం, ప్రేమతత్వం, ముందు ఎన్నడూ ఎరగని దయాగుణం, అందానికి సున్నితమైన స్పందన ప్రతిక్షణం తెలుస్తూనే ఉంటుంది. మన మూలాల్లోకి మనం వెళ్తున్న కొద్దీ ఆఖరకు చిన్న గడ్డిపోచ కూడా ఎంతో విలువైందిగా భావించే సున్నితమైన స్పందన మనలో కలుగుతుంది ఫ్రెండ్స్. దాని ద్వారా ఉనికిలో గడ్డికి అతి పెద్ద నక్షత్రానికి తేడా లేదు, రెండు ఒకటే అని గ్రహిస్తుంటావు. ఈ సున్నితమైన స్పందన వృక్షాలతోనూ, పశుపక్షాదులతోనూ, పర్వతాలతోనూ, నదులతోనూ, సముద్రాలతోనూ, తారలతోనూ మనకు మంచి మిత్రత్వాన్ని కలుపుతుంది. ప్రేమ, స్నేహం పెరిగిన కొద్దీ జీవితం భాగ్యవంతమవుతుంది ఫ్రెండ్స్. నీ సెన్సిటివిటీ పెరిగే కొద్దీ నీ జీవితం పెద్దదవుతుంది ఫ్రెండ్స్. అది చిన్న కొలను కాదు, అనంత సాగరం అవుతుంది. అది నీకు, నీ భార్యకు, బిడ్డలకు మధ్య మాత్రమే పరిమితమైంది కాదు. పరిమితి అనేది లేకుండా ఉంటుంది. మొత్తం ఉనికంతా నీ కుటుంబమే అవుతుంది. ధ్యానం నీలో సెన్సిటివిటీని పెంచుతుంది ఫ్రెండ్స్. యావత్ ప్రపంచానికి చెందిన వారన్న భావన, ఈ ప్రపంచం మనది, ఆకాశంలోని తారలు మనవి, మనమిక్కడ విదేశీయులమేమి కాదు, ఉనికిలో మనం కూడా భాగం, దాని హృదయమే మనం అన్న అవగాహన కలుగుతుంది. రెండో విషయం ఏంటో తెలుసా? ధ్యానం మనకు గొప్ప మౌనాన్ని ప్రసాదిస్తుంది. ఎందుచేతనంటే సేకరించిన చెత్తంతా పోతుంది కనుక. దాంతోపాటుకు దానికి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా అదృశ్యమైపోతాయి ధ్యానం ద్వారా. ఆ అపార మౌనం
సంగీతము, కవిత్వము, నాట్యము, చిత్రలేఖనము, ఈ గొప్ప కళలన్నీ కూడా ధ్యానం నుంచే ఉద్భవించింది అని పురాతన కాలం నుంచి ఋషుల నిశ్చితాభిప్రాయం ఫ్రెండ్స్. నీ మౌనం పెరిగే కొద్దీ నీ స్నేహతత్వం, ప్రేమ కూడా పెరుగుతుంది. నీ జీవితం ఈ క్షణం నుంచి మరో క్షణానికి సాగే నాట్యంలా, ఆనందమయంగా, పండగలా ఉంటుంది. నిజమైన పండుగ నీ జీవితం నుంచే రావాలి, నీ జీవితంలోనే కలగాలి. అంతేకాని క్యాలెండర్లో చెప్పబడ్డ తేదీల్లో వచ్చే పండుగల్లా కాదు ఫ్రెండ్స్. నెలంతా మనం దీనంగా దుఃఖంతో గడుపుతూ క్యాలెండర్లో చెప్పిన డేట్ రోజు మాత్రం మనం అకస్మాత్తుగా ఆ దీన స్థితి నుంచి లేసేసి ఆనందంతో నాట్యం చేయటం ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అట్లానే కదా మనం చేసేది. మళ్ళీ ఆ డేట్ అయిపోయిన వెంటనే ఏమైపోతాం, మళ్ళీ అదే నిరాశ నిస్పృహతో ఉండిపోతున్నాం, అదే దుఃఖమయ జీవితంలో మునిగిపోతున్నాం. అది కాదు ఫ్రెండ్స్. క్యాలెండర్లో వచ్చిన డేట్లలో వచ్చే పండుగలు అవి కాదు మన పండుగలు. జీవితం ఎల్లప్పుడూ పండుగ కావాలి, సంవత్సరం అంతా దీపావళి పండుగ కావాలి. అప్పుడే నువ్వు పెరుగుతావు, వికసిస్తావు. చిన్న విషయాలకు కూడా ఆనందంగా ఉండడం మార్చుకో. మనకు ఇక్కడ ఒక ఉదాహరణ ఏం తెలుసా, జపాన్లో తేనేటి కార్యక్రమాన్ని పేర్కొన్నారన్నమాట. ప్రతి జన్ ఆశ్రమంలోనూ, స్తోమత గల గృహస్థుల ఇళ్లలోనూ టీ సేవించేందుకు చిన్న మందిరం ఉంటుందంట. దాని ద్వారా టీ తీసుకోవడం అతి సామాన్య విషయంగా కాక అదొక పండుగలా చేసుకుంటారంట ఫ్రెండ్స్. టీ మందిరాన్ని ఆహ్లాదకరమైన పరిసరాల్లో ప్రత్యేకంగా నెలకొల్పుతారు. అందమైన ఉద్యానవనం, చిన్న కొలను, అందులో హంసలు, చుట్టూ వికసించిన కుసుమాలు, అతిథులు వారి పాదరక్షలను బయటే వదలాలి. అదొక పవిత్ర మందిరం. ప్రవేశ సమయంలో మాట్లాడకూడదు. మాటలు, ఆలోచనలు అన్నీ పాదరక్షలతో పాటే బయట వదిలేయాలి. ధ్యాన ముద్రలో కూర్చోవాలి ఫ్రెండ్స్. ఇంటి యజమానురాలు అతిథి దేవో భవ అన్న అంకిత భావంతో, ఆనంద భావంతో టీ తయారు చేస్తుంది. ఎంతో మర్యాదగా వంగి టీ అందిస్తుంది. అతిథులు కూడా అదే మర్యాదతో స్వీకరిస్తారంట. ఆ వాతావరణానికి అనువైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది. అందరూ మౌనంగా వింటారు. పక్కన ఉన్న ఉద్యానవనం నుంచి పక్షులు కిలకిల రావాలు, టీ కప్పుల చప్పుళ్ళు ఎంతో ప్రశాంతతగా ఉంటుంది. టీ కప్పులో పోసి అందించగానే వెంటనే దాన్ని తాగకూడదంట ఫ్రెండ్స్. మొదట దాని సుగంధాన్ని ఆస్వాదించాలి. ఆ తరువాత దైవ ప్రసాదంలాగా కొంచెం కొంచెం సిప్ చేయాలి. ఎలాంటి తొందర లేదు. ఎవరైనా వేణువు, సితారో సంగీతాన్ని వినిపిస్తూ ఉంటారంట. అతి సామాన్యమైన టీ పార్టీని అందమైన ఆనందమైన పండుగలా జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్. పూర్తయిన తర్వాత, అంటే టీ తాగడం పూర్తయిన తర్వాత ఏదో పొందినట్లుగా, తాజాగా మారినట్టుగా, వయసు తగ్గినట్లుగా, ఏదో అద్భుతమైన రసాన్ని ఆస్వాదించామన్న భావనతో బయటకు వస్తారంట. టీతో పొందగలిగిన దాన్ని అన్నిటితోనూ చేయవచ్చు. మనం కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా అంత హడావుడే ఉంటుంది మన జీవితంలో కదా ఫ్రెండ్స్. ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, మనమేం చేసినా మన ముద్ర దానిపై ఉండాలి, మన సంతకం దానిపై ఉండాలి. అప్పుడే జీవితం ఎప్పుడూ
ప్రతి నిమిషము ప్రతి ఇన్సిడెంట్ మనకు పండగ అవుతుంది. ప్రతిదీ కూడా క్రియేటివిటీగా మలుచుకో. అత్యల్పం నుంచి అత్యధికాన్ని పొందేందుకు ప్రయత్నించు. దీన్నే మనం కళ అంటాము. జీవితాంతము ప్రతి క్షణాన్ని ప్రతి సంఘటనను అందంగా ప్రేమమయంగా ఆనందంగా మలుచుకోగలిగితే ఆ జీవితం సాఫల్యం పొందుతుంది. సో ధ్యానంతో ప్రారంభించు ఫ్రెండ్స్. ప్రతిరోజు నీలో అన్నీ పెరగడం మొదలవుతుంది. నిశ్శబ్దం, ప్రశాంతత, ఆనందం, సెన్సిటివిటీ. ధ్యానం ద్వారా లభించిన ప్రతి దానిని నీ జీవితంలో కూడా పొందే ప్రయత్నం చేయి. పంచుకో. పంచుకున్నదే త్వరగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా జీవితం ఒక శిక్ష అని నిర్విరామంగా ఘోషిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల అంతా కూడా ఏడుపు, బాధలు, దుఃఖాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జీవితం ఒక శిక్ష అనుకుంటున్నాం. మనమంతా ఖైదీలు అనుకుంటున్నాం. కాదు ఫ్రెండ్స్, అదొక వరము. అర్హులకు మాత్రమే ప్రసాదించబడ్డ అపూర్వ కానుక. దానిని అనుభవించడం నీ హక్కు. అనుభవించలేకపోవడం పాపం. దానిని అందంగా మలుచుకోకపోతే నువ్వు పెరిగిన విధానమే. దాన్ని వదిలేస్తే ఉనికిని వదిలేసినట్టే. కాబట్టి ఫ్రెండ్స్, జీవితం ఆనందంగా ఉండాలి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం పండుగలా చేసుకోవాలి. మనలో క్రియేటివిటీ పెరగాలి. ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే మన జీవితం అద్భుతమవుతుంది. మన కోసం మనం చేస్తూ ఎదుటి వాళ్ళకి కూడా ఈ అద్భుతమైన ధ్యానాన్ని మనం పరిచయం చేస్తూ ఉండాలి. వాళ్ళలో కూడా ఆనందమైన జీవితానికి మనం శ్రీకారం చుట్టిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమైనదే. ధ్యాన సాధన ప్రతిరోజు చేయవలసినదే. ధ్యానం ద్వారా మాత్రమే మనలో మొదలవుతుంది నిశ్శబ్దము, ప్రశాంతత, ఆనందము. ఈ అద్భుతమైన వీటితో మన జీవితాన్ని నందనవనంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ధ్యానము అంటే ఏ ఖర్చు అవసరం చేయవలసిన పని లేదు. ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసిన పని లేదు. కేవలం మనం మన సమయాన్ని కాస్త పెట్టాలి. నీ కోసం నువ్వు, నీ లోపల నుంచి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో అద్భుతాలు చూస్తావు. మనలో కరుణ, ప్రేమ, దయ, జాలి పెరుగుతుంది. ఎంతో కర్కశంగా ఉన్న మన మాటలు, మన చేతలు మారిపోతాయి. ప్రతి ఒక్కరిపైన ప్రేమ భావన పొంగుతుంది. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్గా మనం ఉండాలి అంటే అదే భగవంతుడు. కాబట్టి అంత గొప్ప క్యారెక్టర్స్ మనలో రావాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండాలి. మన లోపలికి మనం ఎప్పుడైతే వెళుతూ ఉంటామో అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో ప్రవేశించి నాడీ మండల శుద్ధి కావించబడుతుంది ఫ్రెండ్స్. మనసు ప్రశాంతంగా తయారవుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.